తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీ ప్రాంగణంలో మాదక ద్రవ్యాలు బయటపడడం కలకలం రేపింది. ఒడిశా నుంచి వచ్చిన సతపతి అనే విద్యార్థి 20 గంజాయి ప్యాకెట్స్ తీసుకువచ్చినట్టు రిజిస్టర్ రమశ్రీ తెలిపారు. గరుడచల్ హాస్టల్లో ఉంటున్న ఆంజనేయులు అనే విద్యార్థికి 7 ప్యాకెట్లు ఇచ్చాడని ఆమె పేర్కొన్నారు. వార్డెన్లు హాస్టల్లో తనిఖీలు నిర్వహించినప్పుడు 109 నెంబర్ గదిలోని విద్యార్థులు గంజాయి సేవించినట్టు అభియోగం వచ్చిందన్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీ ద్వారా విచారణ చేపట్టామని, వాస్తవాలు తెలియగానే బాధ్యులైన విద్యార్థులను డిస్మిస్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే క్యాంపస్ లో గత 6 నెలలుగా డ్రగ్స్ తీసుకుంటున్నారన్నది వాస్తవం కాదని ఆమె చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను. మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. ఇది మీకు అందరికీ తెలుసు కదా. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది. కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది. అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది పరిస్థితి. అదే ఏం జరిగింది నేను చెప్పాగా. నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. ఏ హాస్టల్ అని చీఫ్ వార్డెన్ ఇట్లా లేదో ఒకసారి ఒక చిన్న గొడవ అయిందానికి ప్రతిరోజు మార్నింగ్ 4 గంటలకు లేసి హాస్టల్కి వెళ్తున్నారు. ఆయన ప్రతిరోజు వైస్ ఛాన్సలర్ చూడక్కల ప్రాక్షాస్ ఇంటర్మీడియట్ పిల్లలు సరిగ్గా క్లాస్కి వస్తున్నారా లేదా ఎక్కడ నుంచి చూపించండి సార్. అది పెట్టుకొని రోజు వెళ్ళి ఎవరెవరు పిల్లలు వస్తున్నారు రాలేదు అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు తాగనివ్వండి పర్వాలేదు, మాకు తెలుసు 6 నెలలుగా జరుగుతుంది, నేను గమ్మున ఉంటానని ఎవరి దగ్గర ఒప్పుకుంటారండి? నువ్వెవరు అసలు? సరే ఇవ్వు ఇవ్వండి. మీరు సరే 20 మంది విద్యార్థులు ఈ రోజు 6 నెలలుగా ఆయన ఒప్పుకున్నారు. ఇందాక 6 నెలలు జరుగుతుంది. 6 నెలలు నాకు తెలుసు, నీకేం తెలుసు అని అడిగారు. నువ్వేం చేసేస్తావు అని చెప్తున్నావు. విద్యార్థి పరిషత్ కి ఈ రోజు ఉదయం నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా విద్యాపీఠంలో డ్రగ్స్ కి అలవాటు ఉన్నారు చెప్పారు కదా సార్. నేను వచ్చి అడిగాను, మిమ్మల్ని ఏమని అడిగాను సార్, ఈ విధంగా విద్యాపీఠంలో డ్రగ్స్ ఫస్ట్ పర్మిషన్ తీసుకుని వచ్చావా? అవును సార్. దేనికి వచ్చావు? విద్యార్థి సమస్యలపై పోరాటం, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి వచ్చాను. నీ గురించి చెప్పనా ఒకసారి? నువ్వు నాకు అభినందనలు. చెప్పింటారేమో. వినండి సార్, 20 ప్యాకెట్స్ అని ముందే చెప్పాను మేడం. నా నోటీస్ లో మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. వాయిస్ లో ఆల్రెడీ ఉంది నా మేడం. నోటీస్ లో వాయిస్ లో ఆల్రెడీ ఉంది మేడం గారు. నేను ఒప్పుకొని నేను స్టాండ్ బై అవుతాను. ప్రతి పదానికి నేను చెప్పిన దానికి స్టాండ్ బై అవుతాను. సార్ ఏమైందంటే ఇక్కడ గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ వేరువేరుగా ఉన్నాయి. ఒక 7 మంది వార్డెన్స్ ఉన్నారు. ఒక చీఫ్ వార్డెన్ ఉన్నారు. పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, చదువుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక అబ్బాయి ఎగ్జామ్స్ ఫియర్కి భయపడి వెళ్ళిపోయాడు. దీంట్లో ఉన్నాం మేము. ఆ పిల్లవాడిని వెతుకుతా 2 రోజులు ఉన్నాము. అప్పుడు ఏమని తెలిసిందంటే ఒక అబ్బాయి ఒరిస్సా నుండి వచ్చాడు. ఈ నెల 2వ తేదీ ట్రైన్ నుండి వచ్చాడంట. వాళ్ళ ఊరిలో ఒక అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నాం మేము. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండగా మీరు వచ్చేసారు. దాచిపెట్టాలని కానీ మేమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడా లేదు. దానివల్ల మాకు వచ్చే లాభము లేదు. ఆ అబ్బాయి ఇతను తీసుకుంటున్నాడని చీఫ్ వార్డెన్ చెప్పారు. నిన్న పిలిపించి ఫస్ట్ నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను. ఫస్ట్ ఒప్పుకోలేదు. వాడు నాకేం తెలియదు అన్నాడు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము, నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని. అందుకు అతను చెప్పాడు, నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్ట్. తర్వాత లేదు, మా ఊరి నుండి ఒక షాప్ ఉంది, వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాం.
ఆ నంబర్ మేము ఇవ్వలేము, షాప్ ఉందని తెలుసు, షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు. ఎన్ని తెచ్చంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు. ఫస్ట్ 3 అన్నాడు, నేను పడేశానని చెప్పాడు, 4 అన్నాడు, 5 అన్నాడు, మళ్ళీ ఈరోజు మధ్యాహ్నానికి 20 అని చెప్తున్నాడు. అవి అసలు నిజానికి మాకైతే మాకున్న జ్ఞానం ప్రకారము అది పౌడర్ లాగా ఉంటుంది, వైట్గా ఉంటుంది అట్లా అనుకున్నాము. కానీ అవి చింత ఆకుల్లాగా ఉన్నాయి. దాని పేరు ఈరోజే చూశాను, మ్యారిజోనా అని ఇంగ్లీష్లో, తెలుగులో గంజాయి అంటారని అని దాన్ని అది మేము అంటే ఆ పిల్లాడు 20, ఇంకొక అబ్బాయికి 16 ఇచ్చాను, నేను 4 తాగాను, ఇట్లా తాగాము అని చెప్పాడు. ఆ అబ్బాయిని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. పేరెంట్స్ రాలేదు, బ్రదర్ వచ్చాడు. బ్రదర్తో మేము మాట్లాడుతుండగా మీకు తెలిసింది. అంతేకాని నేను మాకేం కింద నేను వింటున్నాను, మా పిల్ల వాళ్ళే మా దగ్గర చదువుకున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ప్రోత్సహిస్తుంది అంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. ప్రోత్సహించేటట్టయితే ఇది సంస్కృత విద్యాపీఠం అవ్వదు.